హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బాలరాజు ముద్దంగిలా మాట్లాడుతున్నా. నాగర్ కర్నూలు జిల్లా జాతీయ భవన నిర్మాణ సంఘ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. నిన్న మన అక్బరుద్దీన్ ఓవైసీ వరంగల్ నిజామాబాద్ దగ్గర మీటింగ్లో హిందువులపైన ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అందరికీ చూడలేదో వీడియోలు చూడండి. ఎందుకనంటే ఎంతసేపు ఉన్న ముస్లింలను ఒక చాప కింద నీళ్ళక మన భారతదేశాన్ని మొత్తం విస్తరణ చేయాలనే ఒక ఆలోచన, ఎప్పుడు హిందువులను తొక్కాలి, హిందువులను ఎట్లా చంపాలనే ఆలోచన తప్ప ముస్లింలు ఎక్కడ కూడా కరెక్టు ఐకమత్యంగా కలిసి ఉందాం, కలిసిపోదాం అనే ఉద్దేశం అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే నేను అందరినీ ముస్లిం అనట్లేదండి. ఇప్పుడు ఒక 100లో దాదాపుగా ఒక 30-40% ఉన్నారు ముస్లింలు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా హిందువులంతా మేల్కొని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. మన రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడుతున్నాడు, కేసీఆర్ని ఏం మాట్లాడుతున్నాడు, రెడ్డి నై, ఎల్మా నై, కాబు నై, హో నై, హీ నై, मेरा मुस्लिम भाई भाई ऐसा बोल रहा हूँ. देखो एक बार एरिया देखोंడి, वो फेसबुक पे वो యూట్యూబ్ में आ रहा. ఆ రకంగా మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పటికైనా అలా బూట్లు ఎందుకు నాకుతారా పోయి నాకు అర్థం కాదు. ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి గెలవంగానే పోయి ఆడ పోయి కింద జోక్తారా ఏంది పోయి, మీరు నాకు అర్థం కాదు. మీరు కరెక్టు ఉండండి. వాళ్ళ దగ్గర ఎందుకు పోతారు? ఆ రకంగా తిడుతుంటే కూడా మీకు బుద్ధి, సిగ్గు, శరం వస్తలేదా? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనము వాళ్ళ రకంగా మాట్లాడుతుంటే కూడా పోయి వాళ్ళ పోయి జోకుడు బంద్ చేయండి రా పోయి, బంద్ చేసి మంచిగా ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి. హిందువులు అంటే ఏంది, హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బ తీస్తున్నారు ఒకసారి గమనించండి, ఆలోచించండి. చూసి దాన్ని బట్టి మీరు ఏం నిర్ణయం తీసుకుంటాడో హిందువులు తీసుకోండి. కానీ ఈ రకంగా మాట్లాడేటోళ్ళకి సపోర్ట్ చేసి అయితే కరెక్ట్ కాదు ఈ రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పేది ఏంటంటే మన హిందువులంటే చులకనగా చూస్తున్నారు ముస్లింలు. కరెక్ట్ మగడంటే రాజాసింగ్ మాట్లాడినట్టు మాట్లాడతాలే, ఆ రకంగా ఉండాలి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే మనం ఎక్కడ కూడా సహించొద్దు, ఊరుకునేదే లేదు. ఆ రకంగా మనం మన ఐకమత్యత చాటాలి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కూడా ఎక్కడైనా హిందువుల గురించి ఎవడన్నా పల్లెత్తి మాట మాట్లాడితే వాని పండ్లు వలిగేటట్టు కొట్టాలి. అది ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, అంటే నేను ఏమంటున్నా, మనకి హిందువులు శత్రువు ముస్లింలు ఏం శత్రువు కాదు. కానీ అట్లా మాట్లాడు మతాలకు అల్లకొల్లాలకు దారిచే మాటలు మాట్లాడుతున్నారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అట్లా మాట్లాడొద్దు. నిజామాబాద్లో నిన్న మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో మాట్లాడుతున్నారు. నేను యూట్యూబ్లో చూశాను కాబట్టి నేను వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్క హిందువు కంకణం కట్టుకొని వ్యతిరేకిస్తేనే మనం ముందుకెళ్తాం. లేదంటే మన బతుకులుగా మన ఈడాడ పోయి నెత్తిమీద ఎక్కి కూర్చుంటారు వీళ్ళు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జై హిందూ, జై హిందూ.